సకలాశోధలకు కారణమవుతున్న దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క సమయంలో హెబ్రోన్ క్రిస్టియన్ అసెంబ్లీ సంఘం తరపున అనుదిన వాగ్దానం అనే పరిచర్యను ప్రారంభించడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి కొందనాలు చెల్లిస్తున్నాం. ఇక పరిచర్యను ప్రారంభిస్తుండగా మీరే సహాయం చేయండి. నిలబడేవాడను బలహీనుడను, నా మాటల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మీరు నాతోనూ మాతోనూ మాట్లాడి మా యొక్క అనుదిన పరిచర్యను, అనుదిన కార్యక్రమాన్ని, అనుదినాన్ని మేము ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ప్రారంభించుకోవాలి, ప్రతిదినము నీ యొక్క వాక్యంతో, నీ యొక్క వాగ్దానంతో మేము ముందుకు వెళ్ళేలాగా మీరు సహాయం చేయండి. మీరే కృప చూపించండి. సమస్తమును మీ చిత్తానుసారంగా జరిగించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామను మాత్రమే హెచ్చిస్తూ ఈ యొక్క పరిచర్య ఎంతోమందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చేదిగా, మీ నామానికి ఘనత తెచ్చే వరముగా మేము జీవించులాగా మీరు కృప చూపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దేవుడి వాక్యాన్ని, ఈ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మన జీవితాల్లో ఆయన మనల్ని ఏర్పరచుకుని మనము పరిశుద్ధులుగా జీవించాలంటే, మరి దేవునికి ప్రియులుగా మనం జీవించాలంటే, ఆయనకి తగినట్టుగా మనం జీవించాలంటే మనం ఏం చేయాలంటే, మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని ఈ లోకంలో మీ యొక్క రోజును ప్రారంభించమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమందిని బిడ్డలారా, మరి ఈరోజు దేవుడిచ్చిన యొక్క వాగ్దానాన్ని మన చేత పట్టుకుని దేవుని సేవలో మనం ముందుకు వెళ్ళాలి. మన యొక్క అనుదిన కార్యక్రమాలను దేవుని చిత్తానుసారంగా జరిగించమని మొదటిగా వాక్యాన్ని విని ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క పరిచర్యలో, మన యొక్క పనుల్లో మన జీవితాన్ని, మన జీవనాన్ని కొనసాగిద్దాం. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.